బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్లోని హజారీబాగ్లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎన్కౌంటర్లో ముగ్గురు సీనియర్ మావోయిస్టులను హతం చేశారు. మొత్తానికైతే మృతుల్లో మావోయిస్ట్ సీనియర్ కమాండర్ సహదేవ్ సోరెన్, స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హిమంబరం, అలాగే జోనల్ కమిటీ సభ్యుడు విరేసన్ గంజు, ఈయన కూడా మృతి చెందాడు. మొత్తానికైతే ముగ్గురు టాప్ లీడర్స్ ని హతమార్చారు. ప్రస్తుతానికైతే మావోయిస్ట్ సహదేవ్ సోరెన్ పై ₹1 కోటి రివార్డు ఉన్నట్టు తెలుస్తుంది. మరో ఇద్దరిపై 25 లక్షలు, అలాగే ఒకరిపై 10 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనా స్థలంలో 3 AK-47 ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. జూలైలో కోబ్రా జవాన్ని హత్య చేసిన కేసులో కూడా సహదేవ్ సోరెన్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే పంతిత్రి అడవుల్లో భద్రతా దళాలు కోబ్రా బెటాలియన్కి సంబంధించిన ఒక జాయింట్ ఆపరేషన్లో ఈ ముగ్గురు మావోలను ఏదో పెద్ద ఆపరేషన్ ప్లాన్ చేస్తున్న సమయంలో ఈ ముగ్గురు మావోలను అయితే మొత్తానికైతే హతమార్చినట్టు తెలుస్తుంది. మావోయిస్టులు కీలక నేతలు హిడ్మాతోని కూడా సహదేవ్ సోరెన్కి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద టాప్ లీడర్స్, మావోయిస్ట్ కమాండర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళందరినీ ఒక పథకం ప్రకారం కేంద్ర బలగాలు, అలాగే జోనల్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరినీ కేంద్ర బలగాలు, కోబ్రాకు సంబంధించిన బెటాలియన్ వీళ్ళందరినీ టార్గెట్ చేసింది. అంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి టాప్ లీడర్స్ని కనుక ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు అది కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర బలగాలు ఇలాంటి టాప్ లీడర్స్నే టార్గెట్ చేసినట్టు మొత్తం ఏదైతే తెలుస్తుంది. ఒకరిపై ₹1 కోటి, అలాగే ఇంకొకరిపై 25 లక్షలు, ఇంకొకరిపై 10 లక్షల రివార్డు ఉంది. అలాగే ముగ్గురు దగ్గర AK-47 ఫుల్లీ ఆటోమేటిక్ రైఫిల్స్ అని చెప్పుకోవచ్చు.